నీకు అటు తిరగడానికి కోసం నా కడుపులో పెట్టిందా అయితే కొంచెం ఆగుర్రి, నాకు హెల్త్ కొద్దిగా మంచిగా ఉండలేదు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది వేరే వీడియోలలో ఎట్లుంది, ఈ వీడియోలో వచ్చింది ఏం రాలేదు అనేది నెక్స్ట్ వీడియో తీసి పెడతా గైస్. మీరైతే కొంచెం ఆగుర్రి, నాకు హెల్త్ కొద్దిగా మంచిగా ఉండలేదు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది వేరే వీడియోలలో ఎట్లుంది, ఈ వీడియోలలో ఎట్లుంది అనేది. ఫుల్ సర్దైంది. వీడియో మొత్తం చూసిర్రు కదా, స్కానింగ్ రిపోర్ట్లో ఏం వచ్చింది ఏం రాలేదు క్లారిటీ ఇంకో వీడియోలో చెప్తా. కొంచెం సర్దయింది, రిపోర్ట్స్ వచ్చినాయి. మిమ్మల్ని ఒకటి అడగాల, ఈ వీడియోలో ఏం అర్థం కాకపోతే ఏమనుకోరు గైస్. ఏదో నేనైతే స్కానింగ్ పోయినా, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా అని మీకు చెప్పాలి కదా. మళ్ళీ మీకు చెప్పకపోతే అక్క నువ్వు వీడియోస్ పెడతలేవు అది అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు. చెల్లి వర్షం కొడుతుందిరా నీకోసం. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీ నవ్వెట్లా కనబడాలరా మాకు. నిజంగానే చచ్చిపోయినావా? వేలేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఆ నిస్పెట్టం, నువ్వేం బాధపడదు సరేనా. నువ్వు ఎన్నడు కొట్టిన వర్షం ఈరోజు ఎందుకు కొడుతుందిరా? బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ వైష్ణవిని నమ్మించి మోసం చేసి ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంత పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరలోక రాక్షసుడు, వాడిని చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు అసలు న్యాయం జరుగుతుందా? వీడియోలు చేస్తూ ఇన్స్టాలో వీడియో అందరినీ కూడా అడిగి ఏ విధంగా పడుకుని పేరు చూడండి. రెండో రోజు సమాధి. అమ్మా నేను వైషుని, భయంగా ఉందమ్మా. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, నేనే మిమ్మల్ని వదిలేసి వచ్చేసాను కదా. ఇంత చిన్న వయసులో దేవుడు ఎందుకమ్మా నాకు ఇలా చేశాడు? అయినా వాడి మాటలు నమ్మి వాడితో జీవితం పంచుకోవాలని తెలిసి తెలియని వయసులో నిర్ణయించుకున్నాను. నాదే తప్పు. ఇంకా మిమ్మల్ని ఎప్పుడూ కలవలేను కదా, మీతో మాట్లాడలేను, సరదాగా మీతో ఉండలేను, నన్ను మీరు ఎప్పుడూ చూడలేరు. కానీ నేను మిమ్మల్ని ఇక్కడ నుండి చూస్తున్నాను. అమ్మా నాన్న అన్నలు
మీతో చాలా విషయాలు చెప్పాలని ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఇంకో 5 నెలలు దాటితే తల్లినయ్యేదాన్ని. నా కళ్ళతో నా బిడ్డను చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూసా. కానీ అది అవ్వకముందే నా ప్రాణం పోయింది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. చేతితోనే పాడే మొయ్యాలా. నేను ఆ రోజు రాత్రి ఆ రూమ్లో వాడు నన్ను కొడుతున్నప్పుడు అమ్మా అమ్మా అని చాలా అరిచాను. ఆ రాక్షసుడు కనకరించలేదు. ప్రాణంగా ప్రేమించానంటూనే నా ప్రాణం పోయేంత వరకు కాపలా కాశాడు. చివరి క్షణాల్లో నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. నాకు న్యాయం చేయండి, నా ఆత్మ శాంతిస్తుంది. నేను డ్రామా ఆడుతూ కూడా రావడం జరిగింది. తనతో చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తన ఫ్యామిలీతో వీడియోలు చేస్తూ ఉంటారు. సో రోజు తన వైష్ణవి వీడియోస్ చూస్తే వైష్ణవి లైఫ్ మొత్తం తను ఎంత హ్యాపీగా డిజైన్ చేసుకుందంటే, మా అమ్మ నాన్న దగ్గర నేనున్నాను, నాకు మంచిగా చూసుకునే హస్బెండ్ వచ్చాడు అని చెప్పి తను ఎంతో ఆనందంగా గడుపుతున్న క్షణాలు మనకు ఆ వీడియోలో క్లియర్గా తెలుస్తుంటుంది. తను హోమ్ టూర్ కూడా చేసింది. అంటే ఇప్పుడు వైష్ణవి వాళ్ళ పేరెంట్సే తనకు వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరికి. ఎందుకంటే వీళ్ళ అత్తయ్య వాళ్ళు రానివ్వట్లేదు. సో హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా యాంటీగా ఉంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా మాంసపు ముద్దతో గర్భంలోనే ప్రాణం పోతుందని అనుకోలేదు. మిస్ యూ ఆల్. నేను మీ వైషమ్మను. ఇవే నా చివరి కోరిక.